జనసేనలో ఎవరో కోవర్ట్లు బాగానే ఉన్నట్టున్నారు. లేకపోతే సాధారణంగా నేనైతే రాజకీయం వేరు సినిమా వేరుగానే ఉండాలని కోరుకుంటాను. కానీ ప్రజలైతే సినిమా వాళ్ళనే రాజకీయ నాయకులుగా అనుకున్నారు. వాళ్ళు సినిమాల్లో రాజకీయాలు చేస్తారు, రాజకీయాల్లో సినిమాలు చేస్తారు, రాజకీయాల్లో సినిమాలు తెస్తారు, సినిమాల్ని రాజకీయాలు చేస్తారు. అది ప్రజలే యాక్సెప్ట్ చేసినప్పుడు నాకు నచ్చలేదు కాబట్టి దాన్ని నేను ద్వేషించాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను దాన్ని పట్టించుకోను. నా పరంగా అయితే నేను నాయకుడిగా చూస్తాను తప్పించి వాళ్ళల్లో ఉన్న క్వాలిటీ సబ్జెక్ట్ ఉందా లేదా అన్నది చూస్తాను తప్పించి సినిమా యాక్టర్ కాబట్టి రాజకీయాలకు పనికొస్తాడని నేను అనుకోను. ఆ వ్యక్తుల్లో ఉండేటటువంటి నాయకత్వ లక్షణాన్ని బట్టి అతను సినిమా యాక్టర్ అయినా మామూలు వాళ్ళనైనా అభినందిస్తా అభిమానిస్తా ఆ సబ్జెక్ట్ ఉంటే. పవన్ కళ్యాణ్ విషయంలో సినిమా యాక్టర్గా కంటే కూడా నేను అతని రాజకీయ నాయకుడిగా కాస్త నిష్పాక్షికంగా పనిచేస్తాడన్నటువంటి ఉద్దేశంతోనే ప్రోత్సహించాను. సరే మధ్యలో తేడా వచ్చినప్పుడు ఇదిగో ఇది తప్పు చేస్తున్నారని కూడా నిర్మోహమాటంగానే మాట్లాడా. తప్పు చేస్తున్నప్పుడు ఇదిగో ఇది తప్పు అనినే చెప్తాను, అందులో మొహమాటం ఏం లేదు. ఎట్ ద సేమ్ టైం మంచి వ్యక్తి, అందులో నో డౌట్. అతనేమి దోచేసుకోవాలి అనుకోవట్లేదు. రాజకీయ విధానాల పరంగా ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి. లోపాన్ని లోపంగానే చెప్తా, మంచిని మంచిగానే చెప్తా. కానీ కుట్రలతో నాశనం అయిపోవాలని కోరుకోను నేను. ఇప్పుడు వాళ్ళ సినిమాకి సంబంధించినటువంటి ఇప్పుడు వాళ్ళకు ఒక ప్రతిష్టాత్మకం అయిపోయింది. ఇప్పుడు సినిమా ఎన్టీ రామారావుకి అంత పెద్ద స్టార్కి ఆ బ్రహ్మర్షి విశ్వామిత్ర తర్వాతన డౌన్ అయ్యింది. ఎందుకని? ఆ సినిమాను ఆశించినంతగా లేకపోవడం. అదే ఎన్టీఆర్ని విమర్శిస్తా తీసిన సినిమాలు మండలాధీశుడు లేకపోతే సాహసమైన ఊపిరి లాంటి అట్లాంటి సక్సెస్ కావడం ఓ రకంగా అది కాస్త యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అవడమే 89లో ఆయన ఓటమికి కారణమైంది. కాంగ్రెస్ పార్టీ 94 దాకా అధికారాన్ని అందుకోవడానికి కారణమైంది. అందుకని రాజకీయం ప్లస్ సినిమా చేసే వాళ్ళకి ఈ సమస్య తప్పదు, ఫేస్ చేస్తారు. ఈవెన్ కృష్ణ లాంటి వాళ్ళకి, కృష్ణరాజు లాంటి వాళ్ళకి కూడా సినిమాల్లో అదే రాజకీయాల్లోకి వచ్చిన టైంలో వాళ్ళ సినిమాలు ఫెయిల్ అయ్యాయి. అంతకుముందు బాగానే ఉండే. ఇట్లాంటి సమస్యలు ఉంటుంటాయి. పవన్ కళ్యాణ్ అదృష్టం ఏంటంటే తను రాజకీయాల్లోకి వచ్చాక భీమ్లా నాయక్, దాని పేరేంటది, వకీల్ సాబ్ అద్భుతమైన సక్సెస్ అయింది. భీమ్లా నాయక్కు మంచి టాకే తెచ్చుకుంది. కాబట్టి ఓ రకంగా అతను అదృష్టవంతుడేమనుకో. హరిహర వీరమల్లు విషయంలో మాత్రం పబ్లిక్లో భిన్న టాక్ రావడానికి కారణమైంది ఈ ట్రోల్తో బిగినవాడు. నేను ఆ రోజునే చెప్పా, తను మాట్లాడాలనుకున్నది అసలు సినిమా ఇష్యూల్లో రాజకీయాలు మాట్లాడకుండా ఉండాలా, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఈవెన్ అతను ఎవరు సాయిధరం తేజ్దో అదేదో ఆ సినిమాలో రాజకీయాలు మాట్లాడారు. ఆ సినిమా ఏమన్నా ఆడిందా? లేదో ఇంకో 2 ఫంక్షన్స్లో రాజకీయాలు మాట్లాడారు. గేమ్ చేంజర్లు అనుకుంటా. రాజకీయాలు మాట్లాడినప్పుడు ఆ సినిమాని ఒక వర్గం బాయ్కాట్ చేసేస్తుంది. ఎందుకు? నువ్వు ఎవరిని టార్గెట్ చేసావు, వాళ్ళు ఎందుకు చూస్తారు? తిట్టుకోవడానికి చూస్తారు. వచ్చి వాళ్ళు 40% మంది ఉన్నారు. నీ దగ్గర ఉన్న ఓటర్లు 18, 20 అనేది లెక్కెట్టుకోవాలి. ఎందుకంటే అవతలం కోళ్ళకి తెలుగుదేశాన్ని 40 ఉన్నది, నీకు బీజేపీకి కమ్యూనిస్టులకి కాంగ్రెస్ కలిపి 20 ఉన్నారు. అది డెవలప్ చేసుకోవాలనుకున్నాం. గతంలో అయితే 6, ఇప్పుడు పెరిగినాయి. ఈ టైంలో మనం రాజకీయాలు సినిమాల టైంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమా ప్రమోషన్ వరకే కన్ఫైన్ అవ్వాలి. కానీ రాజకీయాలు మాట్లాడుతూ వచ్చారు. పర్యవసానం అవతలోళ్ళు టార్గెట్ చేయడం బిగిన్ చేశారు. ఆ టార్గెట్ చేయడం బిగిన్ చేయగానే ఇందులో రాజకీయం ప్రవేశించింది. తాజాగా పవన్ కళ్యాణ్ మంత్రులు వాళ్ళు మాట్లాడినటువంటి దాన్ని సోషల్ మీడియా అంటే వాళ్ళ ఈ కాన్ఫరెన్స్ అంటే టెలికాన్ఫరెన్స్ అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకే చెందింది, అంతే కదా. వాళ్ళ పార్టీ వాళ్ళకే చెందిన టెలికాన్ఫరెన్స్లో ఆ మొత్తం రికార్డ్ అయ్యి బయటకు వచ్చింది సోషల్ మీడియాలోకి. అంటే ఏంటి అర్థం? ఎవరో కోవట్లు ఉన్నారనినే కదా. అట్లాంటి వెర్షనే ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి వెర్షన్ అని చెప్పాలా. అందులో వింటే అర్థమైపోతుంది ఏం జరిగింది అన్నటువంటిది. కొన్ని డిజిటల్ ప్లాట్ఫారాల్లో కూడా ఆ వాయిస్ అంతా కూడా వచ్చేసింది. Welcome to Group Talk. Please stay on the line while we connect you to your group. స్క్రీన్ ప్లే ప్రకారం అక్కడ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది, అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి మాట. ఔరంగజేబ్ అనేటువంటి ఒక వ్యక్తిగా లేకపోతే ఆ మొఘల్ చక్రవర్తులు చేసినటువంటి దుర్మార్గాల్ని అరికట్టాలనేటువంటి విధంగా అంతవరకే తీసుకోవాలి తప్పితే దీన్ని మళ్ళీ దీనికి పులిమి ఇది ఆ రకంగా చేశారనేటువంటి మాట ఎటువంటి పరిస్థితుల్లో మనం తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మీ ప్రతి సన్నివేశంలో నేను చూశాను, మనలో చాలా మంది చూసుంటారు. ఆ చూసిన వాళ్ళందరికీ అర్థమయ్యేది ఏంటంటే ప్రతి సంఘటనలో సన్నివేశంలో కూడా అక్కడ హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అందరూ కూడా
హరిహర వీరమలను సపోర్ట్ చేస్తూ ఉంటారు. అది జాగ్రత్త తీసుకుని చేశారు. ఒక వ్యక్తి తాలూకు దుర్మార్గాన్ని చూపించడానికి ప్రయత్నించే తప్పితే దాన్ని మొత్తం అందరికీ అది కలిపి చూపించినట్టుగా కూడా మాత్రం మనం దాన్ని ఖండించాలి. ఆ విషయాన్ని ఖండించాలి మీడియాలో. అదే విధంగా నేను ఆ సినిమా చూసిన వెంటనే మీడియాతో మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని కూడా చెప్పాను. ఆ విషయాలతో పాటు సినిమా అందరిని అలరించే విధంగా ఉంది కాబట్టి మన మౌత్ పబ్లిసిటీని పెంచాల్సిన అవసరం ఉందండి. అభిమానులు అనేటువంటిది జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు వీళ్ళతో పాటు అభిమానులు చెప్పుకునే వాళ్ళు, కానీ అందరూ కలిసి చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఎక్కడా కూడా మనం లో అయ్యే అవకాశం లేదు. ఈ సినిమా చూసిన నా అభిప్రాయం, ఈ సినిమా ఖచ్చితంగా ఒక మంచి సినిమా. మంచి సినిమా అంటే నేను సందేశం వాటి గురించి మాట్లాడలేదు సార్. ఖచ్చితంగా ఇది కమర్షియల్ వాల్యూస్ ఉన్నటువంటి సినిమా కూడా ఇది. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అనేది ఎప్పుడు ఆధారపడి ఒకవైపు అలాగే స్టార్టింగ్ లో కూడా వెల్కమ్ టు యువర్ కాన్ఫరెన్స్ కాల్. కనెక్ట్ అయితే తిరిగి ఇదే నంబర్ కి కాల్ చేయండి. మీరు నాయకులతో మాట్లాడాలనుకుంటే మీ మొబైల్లో 0ను ప్రెస్ చేయండి. ఇదంతా అర్థమవుతుంది కదా. అంటే ఏం జరిగింది అన్నటువంటిది, అంటే కోవర్ట్స్ ఉన్నారు వీళ్ళ పార్టీలోనే. దాదాపుగా ఇదంతా రికార్డ్ అయినటువంటిది. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే జన సైనికులకు ఉన్నటువంటి ఏకైక సమస్య ఏంటంటే వాళ్ళలో కొంతమంది ఉంటారు ఇంటలెక్చువల్ థింకింగ్తో రాయగలిగే వాళ్ళు, బట్ వాళ్ళు 0.001% ఉంటారు. మిగతా బ్యాచ్ అంతా కూడా బూతులు తిడతారు. ఇందులో జగన్ని తిట్టడమో వైసీపీని తిట్టడమో చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే తిడతారో వాళ్ళు దానికి కౌంటర్గా వాళ్ళు తిట్టడం మిగిలిచేస్తారు. వాళ్ళ దగ్గర ఒక 2 నుంచి 3% మంది ఖచ్చితంగా అర్థమయ్యేలాగా ఆలోచించగలిగేలా మాట్లాడేవాళ్ళు ఉన్నారు వైసీపీ దగ్గర. వాళ్ళ దగ్గర మిగతా వాళ్ళు వచ్చేటప్పటికి వేగ్గా తిట్టేవాళ్ళు ఉన్నారు. తిట్టుకునేది ఫోకస్ అవుతున్నది, అసలు చర్చ పక్కకి వెళ్ళిపోతుంది. కాస్తో కూస్తో ఈయన సనాతన ధర్మాన్ని నెత్తిన పెట్టుకున్నారు కాబట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి ఆ ముస్లింలకు సంబంధించిన అంశాలు వీటి మీద అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసేలా రాస్తున్నారు వాళ్ళు. ఓ రకంగా వాళ్ళ సపోర్టే నడుస్తుంది. ఇక్కడ అన్ని పార్టీల సపోర్ట్ తీసుకుని తిప్పికొట్టమంటాం ఇవన్నిటి కూడా బయటకు వస్తున్నాయి. అంటే వాళ్ళ ఇంటర్నల్ ఏది టెలికాన్ఫరెన్సు టోటల్గా రికార్డుతో సహా బయటకు వచ్చిందంటే సంథింగ్ వాళ్ళలోనే కోవర్టులు ఉన్నారు అన్నది ఇక్కడ అర్థమవుతుంది.